హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్య వ్లాగ్స్. ఇక పూజ అయితే కంప్లీట్ అయ్యింది. చాలా రోజులు అవుతుందన్నమాట పూజ చేయక. ఇక ఈరోజు అయితే ప్రశాంతంగా పెట్టేసినాను అనమాట పూజ అయితే. ఇక నాన్న వాళ్ళని అయితే స్కూల్కి తోలిచ్చేసాను. వాళ్ళు తోలిచ్చిన తర్వాతనే పూజ అయితే కంప్లీట్ చేసినాను అనమాట. ఇక వాళ్ళు ఉంటే నాకు అసలు టైం వీలు కాదు, ఎందుకంటే అర్జెంట్ అవుతుంది కదా. వాళ్ళని ప్రశాంతంగా స్కూల్కి అయితే తోలిచ్చి నేను దేవునికి అయితే దీపం అయితే పెట్టేసినాను. ఇక చూడండి, నిన్న చికెన్ అవి బోటి కూర తెచ్చింది కదా, వల్ల అట్లే ఉన్నాయన్నమాట. చికెన్ అయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది, కొద్దిగా ఉంది. ఇక ఇక్కడనేమో చాయ్ అయితే పెట్టుకున్నాను. నేను ఉదయం నుంచి చాయ్ అయితే తాగలేదు, ఇంకా హెడేక్ కనిపిస్తుంది అనమాట. చాయ్ అక్కడ సామాన్లు సర్దుకుంటూ ఉన్నా, ఇక్కడైతే మొత్తం పొంగిపోయింది అనమాట. మరి అంత పొంగలేదు, మామూలుగా పొంగేసింది. ఇక్కడనేమో జొన్న రొట్టెలు మా ఆయన తింటాను చేయమని చెప్పిండు. ఇదిగో చూడండి, అట్లే ఉన్నాయి రొట్టెలల్లా. పర్లేదు, ఒట్టిగా అయినా సరే పప్పు గిప్పు వేసినారు, ఇడిచి దానిలో నానబెట్టుకొని తింటే ఉంటాయి. ఇంకా ఇక్కడనేమో బోట్ అయితే అస్సలు తినలేరు అనమాట, అట్లే ఉంది బోట్ అయితే. ఈరోజు తింటాంలేండి, పూజ చేసినా సరే కానీ ఈరోజు అయితే తింటాము. సాటర్డే మంగళవారం రెండే తినమన్నమాట. ఇక మధ్యాహ్నానికి అయితే వంట అయితే చేయాలి. ఇంకా ఇక్కడనేమో మొత్తం ఇక్కడ పక్కనే ఉన్నాయన్నమాట. ఫస్ట్ తాగడానికి వాటర్ అయితే తెచ్చుకుంటాను. వాటర్ తెచ్చుకున్న తర్వాత చాయ్ ఇందాకనే పెట్టాను కదా, చాలా గరం ఉందన్నమాట. మళ్ళీ వచ్చినాక చాయ్ అయితే తాగుతాను. ఇప్పుడైతే వాటర్ అయితే తీసుకొని వస్తాను. ఇంకా ఇదల్లా సర్దేస్తాను, మొత్తం నీట్గా పెట్టేస్తాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యింది కదా, తాగడానికి వాటర్ అయితే తెచ్చుకున్నాను. నేను వాటర్ తెచ్చుకున్న లోపు మా ఆయన వచ్చిండు అనమాట. తను అన్నం అయితే తినిపోయిండు. నేనేమో ఇదిగో చాయ్ ఇప్పుడు తాగుతున్నాను అనమాట. మా ఆయన అన్నం తినే టైంకి నేను ఇప్పుడు చాయ్ తాగుతున్నాను. అన్నం లేకపోయినా పర్లేదు కానీ నేను చాయ్ లేకపోతే నేను ఉండలేను అనమాట. నేను మీతో మాట్లాడుతున్నానా, మా టామీ అని చూపిస్తా ఒకసారి. ఏంది నాన్న టామీ? ఇక చూడండి, నేను ఇక్కడ కూర్చున్నా కదా, ఏం తింటుందో నాకు పెట్టకుండా అని చెప్పి నాతో వచ్చి పైకి ఎక్కుతున్నాడు అనమాట. చూపిస్తాను వాడు వేసేటి వల్ల. డోర్ తెరుచుకున్నాను కదా, ఇంకా డోర్లో నుంచి ఇట్లా బయటికి వెళ్ళిపోతాడు అనమాట. దెబ్బలు వేస్తా నీకు. దా నానా, దా దా. హాయ్ చెప్పు రవ్వా, హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న. దాని కింద ఎట్లా వస్తావు నువ్వు? దాని కింద ఎట్లా వస్తావు? దా కరా పప్పులు ఇస్తా, దా. ఇంకా మా ఆయన డ్యూటీ అయితే అయిపోయిందనమాట, వచ్చేసింది. ఇంకా ఇప్పుడు తను వాడే టెన్షన్ ఏంటంటే టీవీ తేవాలి, ఎట్లా తేవాలి అని ఆలోచిస్తుండనమాట. అంటే మొన్న ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుని ఉంటే అయిపోతుండే అని చెప్పి ఆలోచిస్తుండు. ఇంకా అదే ఇప్పుడు క్రిస్మస్ పండగ ఉంది కదా, ఆ పండగ తీసుకుందామని ఆలోచిస్తున్నాడు. కానీ అంతవరకు అయితే పిల్లలు ఉండేటట్లు లేరు. ఇప్పుడు చేస్తావా అప్పుడు చేస్తావా అని అడుగుతున్నారనమాట. ఏమో ఫైనల్గా అయితే ఏం డిసైడ్ చేసుకుంటాడో అర్థం కావట్లేదు. పిల్లలేమో కానీ తిను కూడా ఉండలేడు అనమాట. టీవీ లేకపోతే మొబైల్ కావాలి, ప్లస్ టీవీ కూడా కావాలన్నమాట. మ్యాచ్ ఎక్కువ చూస్తాడు. చెప్పలేము ఎప్పుడు తీసుకొని వస్తాడో. ఫైనల్గా అయితే నాకు తెచ్చేటట్టే కనిపిస్తుండు, కావాలనే అంటుండనమాట. నేనే కొద్దిగా ఆలోచిస్తున్నాను, ఎందుకులే ఇప్పుడు క్రిస్మస్ పండగ తీసుకుందామని నేనే అంటున్నాను కానీ వినేటట్లు లేడు. సరే మొత్తానికి ఆలోచిద్దాం, తను ఏమంటే అదే. ఇంకా మొత్తానికైతే టీవీ తెస్తానని అంటుండనమాట. ఎందుకంటే తను కార్డు దేవులాడుతుండు, కార్డు మీద తీసుకొని వస్తా అని చెప్తుండనమాట. ఇక మీ నుంచి అయితే చిన్న కామెంట్ కావాలి. టీవీ గురించి మీకు తెలిసినట్లయితే కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీ అయితే బాగుంటుంది అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. ఒకవేళ మా ఆయన టీవీకి ఇట్లా ఇప్పుడు తెస్తే నెక్స్ట్ వీడియో మాత్రం టీవీ గురించే ఉంటుంది. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.